మామిడికాయ మెంతిబద్దలు నోటికి ఎంతో రుచిగా ఉంటాయి కదా. ఇవి ఎన్నిసార్లు తిన్నా సరే మనకి ఇష్టం లేకుండా అయితే మాత్రం ఉండదండి. ఎన్ని రకాలుగా వండుకున్నా సరే మేమైతే మాత్రం ఈవేళ మామిడికాయ మెంతిబద్దల్లో కొంచెం ఒక వారం రోజులైనా సరే నిలవ ఉండేటట్టు అనమాట. మామిడికాయ ముక్కలు శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు తరిగేసుకుందాం. కొంచెం ఆవాలు మెంతులు ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను అని చెప్తాను కదా, అవి అయితే మాత్రం వేసేసుకుని కొంచెం ఉప్పు, నెక్స్ట్ కారం, మనకి కారం కాయలకి ఎంత అయిందో ముక్కలు దాన్ని బట్టి మనం వేసుకోవడం అనమాట. ఆ విధంగా అయితే మాత్రం వేసేసుకొని ఇంగువ నూనె కాచుకొని వేసుకుంటే ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు మామిడికాయ మెంతి బద్దలు. నోటికి ఎంతో రుచిగా అనిపిస్తాయి. ప్లస్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్పెషల్గా ఎప్పుడు ఉండే ఆవకాయ, ఎప్పుడు ఉండే మాగాయ పచ్చడి, కొబ్బరికాయ పచ్చడి కాకుండా ఈ విధంగా మామిడికాయ మెంతి బద్దలు ఇంగువ ప్లస్ తీసేస్తే ఇంగువ కాకుండా వెల్లుల్లిపాయ కాచి వెల్లుల్లిపాయ నూనె అయితే మాత్రం కూడా వేసుకోవచ్చండి. ఇవి రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం టిఫిన్లోకి, దోశల్లోకి, వైట్ రైస్లోకి, నెక్స్ట్ ఇడ్లీలోకి 2 in 1 అనమాట. ఈ పచ్చడి అయితే మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఇలా నూనె వేసేసి అలా స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే ఎండతో పని లేకుండా చేసుకునే పచ్చడిలో మామిడికాయ మెంతి బద్దల పచ్చడి అండి. చూస్తేనే టెంప్ట్ అయిపోయేటట్టుగా ఉంది. టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంది. సూపర్ అండి. ఇంకేం